హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజా సిరి బ్లాగ్స్. ఈరోజు ఈ బ్లాగ్లో కార్తీక పౌర్ణమి కదండి ఈరోజు. అందుకే ఈరోజు నేను ఎలా చేసుకున్నాను, వత్తులు ఎలా వెలిగించాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేసుకుంటారండి. నేను వెలిగించినది మీకు చూపిస్తున్నాండి ఎలా చేసుకున్నాను అని. ఈరోజు కార్తీక పౌర్ణమి స్పెషల్ ఏంటంటే, ఈరోజు మనము 365 వత్తులు వెలిగిస్తాము. మళ్ళీ ఉసిరి దీపం పెడితే చాలా మంచిది అని అంటుంటారండి. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు చంద్రబలం అనేది చాలా ఎక్కువగా ఉంటుందట అండి. చంద్రబలం ఎక్కువ ఉండడం వల్ల మనం ఈరోజు చంద్రునికి దీపారాధన చేసి వత్తులు వెలిగించడం వల్ల మనము ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని చెప్పేసి మన నమ్మకం. ఇక మన నమ్మకంతోనే మనము చేసుకుంటామండి. ఏదైనా కూడా నమ్మి చేసుకోవాలంతే. చూడండి, నేను ఇలా మార్నింగ్ మళ్ళీ ఏంటంటే ఇది వత్తులు వెలిగించడము 5 to 6 లోపే ఫినిష్ చేసుకోవాలండి. 6 లోపు చేసుకుంటే చాలా మంచిది. ఈ ఒక్కరోజు మనము అలా చేసి ఎర్లీ మార్నింగ్ ఇలా చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇలా ఇలా తమలపాకులలో ఉసిరికాయలు పెట్టి అలా మనము ఆ చిప్పకు కూడా ప్రమిదలకి పసుపు కుంకుమ గంధంతో అలా డెకరేట్ చేసుకొని ఇలా పెట్టుకుంటున్నాను నేను. మళ్ళీ తులసి చెట్టు దగ్గర మనము ఉసిరి కొమ్మ వస్త్రం కూడా వేయాలండి. తులసమ్మకి ఉసిరి కొమ్మ పెట్టి వస్త్రం వేసి దేవుడికి నైవేద్యం చేసి అంతా మార్నింగ్ టైంలో కూడా మనం దేవుడికి మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ కానీ ఏవైనా పెట్టి మనం ఇంట్లో ఏదైనా స్వీట్ చేసి తులసమ్మ దగ్గర మనం పెట్టుకోవాలండి. తులసమ్మకు మన నైవేద్యం సమర్పించాలి. ఈరోజు మనం దీపావళి రోజు అయితే ఎంత నిష్టగా ఎంత బాగా చేసుకుంటామో కార్తీక పౌర్ణమి రోజు కూడా అంతే నిష్టతో ఉపవాసం ఉండి మనం ఇది చేసుకోవాలండి. చాలా మంచిది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారండి. ఇంటి దగ్గర ఉన్న తులసి చెట్టు దగ్గర కొందరు, లేదు టెంపుల్లో చేసుకుంటాం అనే వాళ్ళు కొందరు. టెంపుల్లో అయితే ఈరోజు చాలా అంటే చాలా బాగుందండి. టెంపుల్లో కూడా ఈ 365 ఒత్తులు అనేది టెంపుల్లో కూడా కాలుస్తారండి. ఉసిరి దీపం కూడా మనము టెంపుల్లో కూడా ఉసిరి దీపము అక్కడ దానం చేయడం చాలా మంచిదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇస్తారు. ఒక 5 రకాల పప్పులతో కానీ నవధాన్యాలు అట్లా, లేదు అంటే బియ్యంలో ఉసిరి దీపం పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా అక్కడ ఉన్న పూజారులకు ఈరోజు ఉసిరి దీపం సమర్పిస్తారండి. ఉసిరి దీపం దానం చేయడం కార్తీక పౌర్ణమి రోజు చాలా మంచిదండి. నేనైతే అసలు ఈ రోజు కోసం ఒక 2-3 డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నానండి. ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి కావాలి అని. అసలు హడావిడి మామూలుగా ఉండదు. చాలా బాగుంటుందండి. బట్ ఫైనల్లీ ఆ 2-3 డేస్ కోసం మనం 2-3 డేస్ చేసిన వర్క్ అది అసలు ఏం కనిపించదండి. మనకి ఇలా చేసుకుంటుంటే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుండి స్టార్ట్ చేస్తే నాకు 5:30, 6 వరకు అట్లా ఫినిష్ అయిపోయిందండి. ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసి నైవేద్యం చేసి ఇలా వత్తులు వెలిగించే టైం వరకు 5:30, 6 అట్లా అయిందండి. 6 లోపు వెలిగిస్తేనే చాలా మంచిది. మనం ఇంకా తులసి చెట్టు దగ్గర ఉసిరి దీపము, పిండి దీపాలు కూడా చేసి వెలిగిస్తారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేనైతే ఇలా ప్రమిదల్లో పెట్టాను. ఉసిరి దీపము ఒక 5 అట్లా ఉసిరి దీపాలు పెట్టి 365 వత్తులు వెలిగించానండి. పిండి దీపాలు కూడా చేశాను. అని పిండి దీపాలు నేను అవి టెంపుల్లో వెలిగించానండి. ఇక్కడ ఇంటి దగ్గర పెట్టలేదు అవి. ఫైనల్లీ నాది వత్తులు వెలిగించడము, ఉసిరి దీపము, దీపారాధన ఇంటి దగ్గర ఫినిష్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఈ రోజుతో ఇక్కడ వత్తులు వెలిగించడము అయిపోయిందండి. నెక్స్ట్ ఇది అయిపోయాక నేను టెంపుల్కి వెళ్ళానండి. టెంపుల్లో అయితే మార్నింగ్ 4 o'clock నుండే మామూలు రష్ లేదండి. ఫుల్ అంటే చాలా రష్ ఉన్నారంట జనాలు. నేను 6 వరకు అట్లా వెళ్ళాను టెంపుల్కి. 1 or 2 kilometers ఉందండి లైన్ మాత్రం అక్కడ. చూడండి, అక్కడ టెంపుల్లో అంత రష్ ఉందని నేను ఇంటి దగ్గర తులసమ్మ దగ్గరనే ఫినిష్ చేసుకొని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని పిండి దీపాలు పెట్టేసి వచ్చేసాను. చూడండి, ఇలా నేను టెంపుల్లో ఇలా ఉసిరి దీపం, పిండి దీపం ఇలా పెట్టి దీపారాధన చేసి అక్కడే టెంకాయ కొట్టి దేవుని దర్శనం చేసుకొని వచ్చానండి. మీరు ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నారో మీరు కూడా కామెంట్ బాక్స్లో నాకు చెప్తూ ఉండండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది టెంపుల్లో ఇలా దీపాలతో. చాలా బాగా అనిపిస్తుందండి. అంత ఎర్లీ మార్నింగే ఇంతమంది అసలు